మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లా పాడేరులో వెన్నుపోటు దినం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారంటూ విమర్శించారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ఏడాది పాలనకే కూటమిపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. అయితే ఈ సమావేశంలో 4వ తారీఖున జరగబోయేటటువంటి ఈ వెన్నుపోటు దినం ఏదైతే ఉందో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది ఖచ్చితంగా తల్లి రావడానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి ఈ వెన్నుపోటు దినం ఏదైతే ఉందో విజయవంతం అవుతుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కంటే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ తరలి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా చాగలమరిలో వెన్నుపోటు దినం పోస్టర్ను విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి. టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరమైన సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు మోసాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని విజేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్రోహ దినంగా ప్రకటించి ఆ రోజున ఒక కార్యక్రమం చేస్తూ మనము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేసే అధికారంలోకి వచ్చిందో ప్రజలకి తెలియజేసే విధంగా, అదేవిధంగా ఈ మహానాడులు ఇవన్నీ చేసుకుంటూ దాంట్లో పార్టీలో ఉన్నోళ్ళకి పదవులు ఇవ్వాలా, అవి ఇవ్వాలా, ఇవి ఇవ్వాలని కాదు తీర్మానాలు చేయాల్సింది. మనల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకి ఏ విధంగా మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే విధంగా తీర్మానాలు చేసుకోవాలని చెప్పేసి మనం ఒక వినతి పత్రం తీసుకెళ్లి ఎంఆర్ఓకి ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు టెర్రరిస్టుల కంటే డేంజర్ అన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. రాష్ట్రంలో చంద్రబాబే పెద్ద లిక్కర్ డాన్ అని విమర్శించారు. గత 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. లిక్కర్ కేసులో చంద్రబాబు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను నిరసిస్తూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని పాటిస్తున్నామన్నారు. పార్టీ నేతలతో కలిసి తన క్యాంప్ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను వాసుపల్లి గణేష్ కుమార్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం ఈరోజు కంప్లీట్ చేసుకుంటా ఉంది. మరి 365 రోజులు కూడా వెన్నుపోటు దినాలే. అందుకే వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము 4న పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు. ఎస్ క్యాపిటలైజ్ ఆన్ ద మోడీస్ పాపులారిటీ. మోడీ పాపులారిటీ మీద గెలిచాడే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రజలు నమ్మలే.